ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ్ ఇంకా రాలేదేంటి మహా? ఒకసారి రాముకు ఫోన్ చేయి. ఉండు, తొందరపడితే అసలుకి మోసం వస్తుంది. లాయర్ గారు కోర్టుకి, ఆడిటర్ గారు ఆఫీస్కి వెళ్ళాలేమో అన్నయ్య. రామ్ ఇంకా రాలేదు. అదే నేను అనుకుంటున్నాను. వెంటనే వస్తానని రామ్ ఎక్కడికి వెళ్ళాడు? రామ్ బ్రోకి ఒకసారి కాల్ చేయండి బాబాయ్. ఎంతసేపని వెయిట్ చేయాలి? నిన్నెవరు వెయిట్ చేయమన్నారు? అర్చనా సిస్టరు గిరి బావల కంటే నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నట్టున్నావు. అదిగో రామ్ వచ్చేశాడు. మహా, రామ్తో పాటు సీత కూడా వస్తుందేంటి? రామ్ వెళ్ళింది సీత దగ్గరకా? దాన్నెందుకు ఇంటికి తీసుకొస్తున్నాడు? సీతను తీసుకొచ్చావేంటి రామ్? సీతనే కదా బావ తీసుకొచ్చాడు. ఏదో చిరుతపులను తీసుకొచ్చినట్టు కంగారు పడతావే. కంగారు కాదన్నయ్యా. ఇక్కడ ఇంతమంది వెయిట్ చేస్తుంటే రామ్ సీత కోసం వెళ్ళడమేంటి? సీతని తీసుకురావడమేంటి? సీత గొడవ తర్వాత చూసుకోవచ్చు మహా. ముందు రామ్ని సంతకం పెట్టమని చెప్పు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది రామ్. ఆడిటర్ గారు, లాయర్ గారు వెయిట్ చేస్తున్నారు. త్వరగా సంతకాలు పెట్టు. ఏమైంది రామ్? ఎందుకు ఆ డాక్యుమెంట్స్ ని చించేశావు? లాయర్ గారు, ఆడిటర్ గారు, మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు సారీ. నా షేర్స్లో ఎవరికి వాటాలు లేవు, సంతకాలు కూడా లేవు. మీరు బయలుదేరండి. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే అనుకున్నాను. వీడికి తన ఆస్తి ఇచ్చే ఉద్దేశం అస్సలు లేదు. అర్చనకు నీ షేర్స్ ఇస్తానని నువ్వే చెప్పావు కదా రామ్. ఇప్పుడు ఎందుకు ఇవ్వనంటున్నావు?
ఈ సీత రామ్కి ఏవో చెప్పుడు మాటలు చెప్పుంటుంది. అందుకే రామ్ ఇలా చేస్తున్నాడు. ప్రతిదానికి సీతనెందుకు కార్నర్ చేస్తావు చెల్లాయ్? రామేం చిన్నపిల్లాడు కాదు సీత చెప్పిందంతా నమ్మడానికి. సీతకు మేమంటే ముందు నుంచి ఇష్టం లేదు. రామ్ నాకు షేర్స్ లో వాటా ఇస్తున్నాడని తెలుసుకుని నా గురించి రామ్కి చెడుగా చెప్పుంటుంది. మనకు మంచి జరిగితే సీత ఓర్చుకోలేదు కదా అర్చన. రామ్ మనకి మంచి చేస్తానన్నా సీత చెయ్యనివ్వదు. ఆపండి బాబాయ్. అనవసరంగా సీత నానొద్దు. అరగంట క్రితం వరకు నేను అర్చన పిన్నికి ఆస్తిని ఇవ్వాలని అనుకున్నాను. కానీ సీత ద్వారా పిన్ని చేసింది తెలిసాక నా మనసు మార్చుకున్నాను. నేనేం చేశాను రామ్? మీ ఫోన్ స్విచ్ ఆన్ చేయండి పిన్ని. ఎందుకు రామ్? మామ చెప్తున్నాడు కదా, ఆన్ చెయ్యండి. సీత మీకెవరో కాల్ చేస్తున్నారు. ఫోన్ ఎత్తండి చిన్నత్తయ్య. అది ఎవరు కాల్ చేస్తున్నారు? నాగు. నాగు ఎవరు? నన్ను కిడ్నాప్ చేసిన రౌడీ మావయ్య. నిన్ను కిడ్నాప్ చేసిన వాడు అర్చనకెందుకు కాల్ చేస్తున్నాడు? ఎందుకంటే సీతని కిడ్నాప్ చేయమని నాగుతో చెప్పింది అర్చన పిన్ని కాబట్టి. సీతని కిడ్నాప్ చేసి చంపడానికి అర్చన పిన్ని ఆ నాగుకి డబ్బులిచ్చింది. ఏం మాట్లాడుతున్నావు రామ్? అర్చన ఎందుకు అలా చేస్తుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.